ఏఐవైఎఫ్ 64వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకున్న శ్రీశైలం ప్రాజెక్ట్ నాయకులు. మే 3వ తేదీన శ్రీశైలం ప్రాజెక్ట్ కాలనీలో ఉదయం 11 గంటలకు అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ 64వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఏఐవైఎఫ్ కార్యదర్శి బి లక్ష్మయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఏఐటియుసి కార్యదర్శి పి పులిరాజు బస్టాండ్ సెంటర్ నందు ఏఐవైఎఫ్ జెండాను ఎగరవేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డి ఓబులయ్య, బి లక్ష్మయ్య, ఎస్కే అన్వర్ బాషా, వెంకట్, రాజు, ఆటో యూనియన్ వర్కర్స్, శివకుమార్, కె అంజీ, రాజా, అమాలి వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు. వ్యవస్థాపక దినోత్సవం ప్రయత్నం చేయండి. 64వ వ్యవస్థాపక దినోత్సవం ప్రయత్నం చేయండి. 64వ వ్యవస్థాపక దినోత్సవం. ఏఐవైఎఫ్ జిందాబాద్ 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 జిందాబాద్. ప్రయత్నం చేయండి. 64వ అవతరణ దినోత్సవం. ఏఐవైఎఫ్ 64వ దినోత్సవం. ఈ కార్యక్రమానికి చేసిన సీనియర్ నాయకులు ఓమయ్యన్న గారికి, పార్టీ కార్యదర్శి గుల్నాథ్ గారికి, పౌర్ణిమార కార్యక్రమం అధ్యక్షులు బాబు గారికి, ట్రాన్స్కో జనరల్ సెక్రటరీ వెంకట గారికి, ఇక్కడికి ఇచ్చేసిన ఆటోగ్రాఫర్, ఫోటోగ్రాఫర్లందరికీ, అమాలీలకి, మహిళలకి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇప్పుడు మన పులిరాజు గారు సిపిఐ పార్టీ మండల కార్యదర్శి పార్టీ వైఎఫ్ జెండాని ఎగరేస్తారు. అందరు లైన్ జెండా అక్కడ జెండా అడ్డం పెట్టకయ్యా. మలగొండ నిలబడి జిందాబాద్ ఏఐవైఎఫ్ జిందాబాద్. ఏఐవైఎఫ్ ఆల్ ఇండియా అఖిల భారతీయ చేసిన మీకందరికీ కూడా ఏఐవైఎఫ్ గురించి హెచ్చరిస్తూ మీకందరికీ మరొకసారి శుభాకాంక్షలు ధన్యవాదాలు. ఈరోజు యాక్చువల్గా గారు రేపని అనుకున్నాము. రేపటికి ఆఫీస్ దగ్గర వచ్చే మంచి ర్యాలీ, ఒక 60-70 మంది ర్యాలీ చేద్దామని చెప్పేసి, ఎందుకంటే ఏఐవైఎఫ్ కూడా ఈ మధ్య కాలం 10-15 మంది కనుక కొత్త వాళ్ళు జాయిన్ అయ్యారు. దాంట్లో భాగంగా రేపు ఒక 70 మందితో ఆఫీస్ దగ్గర వచ్చే ర్యాలీ చేసుకుంటామని 4వ తారీఖు చేస్తున్నాము. నాకు కొంచెం ఐడియా ఉంది. ఈరోజు కూడా నేను మా అన్న కొడుకుని బిజీలో ఉండి కార్యక్రమం ఈరోజు పంపించారు. అది చూస్తే ఈరోజు
ఇలాంటిది ఇంకోసారి జరగకుండా మంచిగా ఈసారి ఏవయ్యప్ప కార్యక్రమాలు ఉంటే మంచిగా చేసి మన ఊర్లో కూడా చాలా సమస్యలు ఉన్నాయి, రోడ్లు కానీ వీటన్నిటి మీద కూడా ఈ వారం కానీ నెక్స్ట్ వారం కానీ ప్రోగ్రామ్ పార్టీగా ప్రోగ్రాం చేసుకొని చెప్పేసి ఈ కార్యక్రమం ఏవైపు ఆల్ ఇండియా 64వ అవతరణ దినోత్సవం జరుపుకుంటున్నాము. రాష్ట్రాల వేడుగా జాతీయ స్థాయిలో కూడా జరుగుతుంది. కాబట్టి దీనికి అందరూ కూడా ముందుండి నిర్మించినందుకు కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాము. ఎందుకంటే ఏ వైపు అన్నది ఎక్కడ చూసినా కూడా ఏ మండలంలో చూసినా కూడా ముందుండి పనిచేస్తుంది. అదేవిధంగా మన శ్రీశైలం మండలంలో కూడా రోడ్లు ఇట్లా పొడి కాలువలు ఇట్లా పిల్లలకి సరైన పోషకాహారాలు అందుతున్నాయా లేదా ఇవన్నీ అన్ని మీద కూడా దృష్టి పెట్టి ఇవన్నీ అన్నీ కూడా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాను. ఇక ముందు కూడా యువతరం అనేది చాలామంది కూడా పెరగాలి, రాబోయే కాలానికి ముందుండి చాలా ప్రోత్సహిస్తూ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు చెప్తున్నాను. వ్యవస్థాపక దినోత్సవం జయప్రదం చేయండి. 64వ వ్యవస్థాపక దినోత్సవం జయప్రదం చేయండి. 64వ వ్యవస్థాపక దినోత్సవం జిందాబాద్ 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 జయప్రదం చేయండి. 64వ అవతరణ దినోత్సవం 64వ దినోత్సవం.